ఆఫ్టర్నూన్ అందరికీ. సారీ ఫర్ దిస్ లేట్ వీడియో. మార్నింగ్ నుంచి టైం వరకు చేరైపోయాను. ఈరోజు గురు పౌర్ణమి. సో అందరి గురువులకి గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఇట్ మీన్స్ ఒక జ్ఞానం బోధించేవాడే గురువు కాదు. ఏదైనా సరే ఒక విషయాన్ని, పరిజ్ఞానాన్ని అండ్ తెలివిని, విజ్ఞానం చూపించేవారు కూడా గురువే అనమాట. మనకు ఆదర్శంగా నిలిచేవారు కూడా గురువే అంటారు. అది రకరకాల రూపాల్లో మనం కొలుస్తాం. లైక్ టీచర్ కావచ్చు, మనం లేకపోతే ఇంతమంది ఋషులు కావచ్చు, లేదంటే వేదాలు వల్లించే వేదాంతులు కావచ్చు, సిద్ధాంతులు కావచ్చు, ఇంకా చాలా ఉన్నాయి అన్నమాట. గురువుల గురించి చెప్పాలంటే ఆది శంకరాచార్యులు కావచ్చు, వాల్మీకి గారు కావచ్చు, రామాయణం గురించి చెప్పారు కాబట్టి, మహాభారతంలో ఉన్న శ్రీకృష్ణుడు గారు కావచ్చు, లేదంటే భగవద్గీత కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ గురు పౌర్ణమి మీన్స్ హూ ఈజ్ షేరింగ్ నాలెడ్జ్ అండ్ దేర్ క్యాపబిలిటీ విత్ యూజ్ఫుల్ టు సొసైటీ అని నా ఒపీనియన్. అంటే ఎవరైతే అజ్ఞానం నుంచి విజ్ఞానంలో తీసుకొస్తారో, ఎవరైతే పరిజ్ఞానం అందిస్తారో, ఎవరైతే మంచి మార్గం చూపిస్తారో, ఎవరైతే మనకి ఇది మంచి, ఇది చెడు, ఇది చేయాలి, ఇది చేయకూడదు, ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు అని చెప్పదలుచుకుంటారో వాళ్ళే నా దృష్టిలో గురువు. అలా అని ఎవరిని తక్కువ చేయట్లేదు, ఎవరిని ఎక్కువ చేయట్లేదు. అన్ని శాఖల్లో ఉంటారు. ఇప్పుడు టీచర్స్ ఏమంటే చెప్పుకుంటాం, అది గురువు. గురువు అంటారు, వాళ్ళని ఉపాధ్యాయులు అంటారు. సో అదనమాట నాకు తెలిసిన విషయం మీకు చెప్పాను. వాట్ ఈజ్ కాల్డ్ గురు పౌర్ణమి అంటే ఎక్కువ ఇది వేద ఋషులు వాళ్ళు ఇంతకుముందు మన మునులు అందించిన జ్ఞానం బట్టే గురు పౌర్ణమి జరుపుకుంటారు. సో మీరు జరుపుకుంటారు అనుకుంటున్నారు, ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మర్చిపోమాకండి. అందరికీ హ్యాపీ గురు పౌర్ణమి. థ్యాంక్ యూ సో మచ్.